ఎస్సీ గారు, ఆర్డీఓ గారు, ఏడీ గారు అందరితో పాటు ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడంతా కూడా ఒకరి ల్యాండ్ ఒకరి మీద పాత వాళ్ళు చేసిన ప్రభుత్వం పరాకాష్ట, తిక్క పరాకాష్టకి ఇది ఒక సబ్జెక్ట్. ఇది ఈరోజు పర్సనల్ గా జేసీ గారు వచ్చినందుకు నేను రియలీ అప్రిషియేట్. వాళ్ళ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, వారికి ఉన్న చిత్తశుద్ధి నిజంగా నేను నమస్కారం జేసీ గారు నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే దగ్గర 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు పాత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ చేసినప్పటి నుంచి దీనికి ఒక స్వస్తి పలకలేదు. ఈ రోజు నా ఆలోచనతో జేసీ గారిని, ఆర్డీఓ గారిని, ఏడీ గారిని అందరూ పిలుచుకొచ్చి, డిస్ట్రిక్ట్ ఏడీ గారిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో రైతులతో మాడిపించి వచ్చే నెల 1వ తారీఖు 2వ తారీఖు వాళ్ళు ఎప్పుడు కావాలన్నప్పుడు వచ్చి ఆర్డీఓ గారు, సర్వేయర్ గారు, డిస్ట్రిక్ట్ సర్వేయర్ గారు, లోకల్ సర్వేస్ అందరూ కూర్చొని ప్రతి భూమి దగ్గరికి వెళ్లి ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎన్ని గుంటలు ఎన్ని ఎకరాలను చూసుకొని అది అక్కడికక్కడే ఆన్లైన్ ఎక్కించుకొని ఎట్లా చేయాలనేది మొత్తం మార్చి 1 నెల నుంచి 45 రోజుల లోపల ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా దానికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈ రోజు జేసీ గారు స్వయంగా వచ్చారు. నిజంగా ధన్యవాదాలు. రీసర్వేలో వచ్చిన గ్రీవెన్సెస్ గురించి మాట్లాడాము. గౌరవ ఎమ్మెల్యే గారు ఇది చాలా సార్లు కలెక్టర్ గారికి, నా దృష్టికి తీసుకువచ్చారు. ఆయన చాలా దీని మీద దృష్టి పెట్టి అందరూ గ్రామం తరఫున అంతా కలెక్ట్ చేసి ఇచ్చారు. మనం అందరూ ఈ రోజు గ్రామ సభలో కూడా ఇది డిస్కస్ చేశాము. 10 days తర్వాత మనం మళ్ళీ ఇది ఎక్సర్సైజ్ మొత్తం చేస్తాము. 45 days లో ఇది మొత్తం రిజాల్వ్ చేయడానికి మనం బాధ్యత తీసుకుంటున్నాము. మన ఏడీ సర్వే గారు, ఆర్డీఓ గారు కూడా ఈ గ్రామంలోనే వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి పొలంకి వెళ్లి ఈ ఇష్యూ మనం రిజాల్వ్ చేస్తాం.